హాయ్ ఆల్, ఇవాళ బోన్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. ఎముక యొక్క క్యాన్సర్. సో అది ఎన్ని రకాలు ఉంటాయి, సో వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా డయాగ్నోస్ ఆర్ నిర్ధారణ చేస్తారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో బోన్ క్యాన్సర్ అనేది, ఎముకల క్యాన్సర్ అనేది అన్కామనే కంపేర్ టు మిగతా క్యాన్సర్స్. ఇది ముఖ్యంగా యుక్త వయసులో ఎక్కువ చూస్తుంటాము, లైక్ 10 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి. అలాగే కొన్ని ఎముక క్యాన్సర్ 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి కూడా చూస్తుంటాము. సో ఈ ఎముక క్యాన్సర్ తెలుసుకునే ముందు బేసిక్ బోన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము. లైక్ మన చేతి బోన్ కానీ, మన కాళ్ళ బోన్ కానీ, లాంగ్ బోన్స్ అంటారు వీటిని. సో ఇందులో బయట ఉన్న భాగాన్ని కార్టెక్స్ అంటారు, కాంపాక్ట్ ఉంటుంది బోను. లోపల ఉన్న దాన్ని మెడ్లా ఆర్ బోన్ మ్యారో అంటే ఎముక గుజ్జన్ అంటారు. అలాగే వీటి ఎండ్స్కి కార్టిలేజ్ అని అంటారు. ఇది కుషన్ లాగా ఉంటుంది మనకి. అలాగే ఎముకకు కూడా రక్తం సప్లై ఉంటుంది, నల్ల సప్లై ఉంటుంది. వాటి చుట్టూ కండరాలు అవన్నీ కూడా మన డే టు డే యాక్టివిటీస్కి లైక్ ఉపయోగపడుతుంది. సో ఇందులో ఒకటి ప్రైమరీ బోన్ క్యాన్సర్ అంటారు, అంటే ఎముక నుంచి మొదలవుతుంది క్యాన్సర్ అనేది. ఇంకొకటి బోన్కి రావడం అనేది, వాటిని మెటాస్టాటిక్ అంటారు, బోన్ లీజన్స్ అంటారు. అంటే మిగతా క్యాన్సర్ లైక్ మోస్ట్ కామన్లీ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కావచ్చు, అలాగే పురుషులలో లంగ్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, అక్కడ నుంచి క్యాన్సర్ అనేది మొదలై ఇక్కడికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు ప్రైమరీ బోన్ క్యాన్సర్ అనేది సెపరేటు, మెటాస్టాటిక్ బోన్ లీజన్స్ అనేది సెపరేట్. మనం ఇందులో ప్రైమరీ బోన్ క్యాన్సర్ తెలుసుకుందాము. అందులో ముఖ్యమైనది మోస్ట్ కామన్లీ ఆస్టియోసార్కోమా అని అంటారు. సో ఇది బోన్ నుంచి, ఎముక నుంచి స్టార్ట్ అవుతుంది. సో వయసు అనేది చెప్పినట్టు 10 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే కొంతమందికి 60 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటాము. ఇది ముఖ్యంగా లైక్ కాళ్ళ ఎముకలకు కానీ ఆర్ చేయి ఎముకలకి చూస్తుంటాము. ఇంకొకటి సెకండ్ మోస్ట్ కామన్ ఇవింగ్ సార్కోమా అంటారు. ఇది కూడా యుక్త వయసులో చూస్తుంటాము, 10 నుంచి 30 వరకు చూస్తుంటాము. ఇది మోస్ట్ కామన్లీ వచ్చేది హిప్ బోన్ అంటారు, పెల్విక్ బోన్ అంటారు అక్కడ. అలాగే ఛాతీ ఎముకలు రిబ్స్ అంటారు, అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మిగతా ఎముకలు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మూడోది కాండ్రోసార్కోమా, అంటే కార్టిలేజ్, ఏదో చెప్పాను మీకు, ఎముకల యొక్క లాస్ట్లో ఎండ్లో ఉంటాయి కార్టిలేజ్, అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కాండ్రోసార్కోమా అనేది వయసు ఎక్కువ వాళ్ళు చూస్తుంటాము. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే బోన్ లింఫోమా అంటారు, ఇది అన్కామన్. మామూలుగా లింఫోమా అనేది లింఫ్ గ్రంథిలో చూస్తుంటాము, ఇది తెల్లటి రక్తం నుంచి వచ్చేది. కాకపోతే ఎముకలు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మల్టిపుల్ మైలోమా అంటారు. సో అది బోన్ క్యాన్సర్ కాదు, అది బోన్ మ్యారో అంటే కణాల నుంచి తయారవుతుంది అన్నట్టు. ఇంకొన్ని కండిషన్స్ నాన్ క్యాన్సర్స్ ఉంటాయి, లైక్ ఎన్కాండ్రోమా అని అంటారు, అవి కార్టిలేజ్ నుంచి వస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో రిస్క్ అనేది ఉంటుంది, క్యాన్సర్ అయ్యే ఛాన్స్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ కెన్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎలాంటి కమెంట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్. Thank you.